మీరు అలా మాట్లాడడం నేను చూశాను పెద్దాయన. నేను విన్నదంతా అచ్చరాల నిజం పెద్దాయన. గౌరీ శంకర్లు ఎవరో కాదు, గత జన్మలో అనురాధ ఆర్యవర్ధన్లో మాకు జీవితాన్నిచ్చిన మా సారు, మా మేడం. అకీ అభయల తల్లిదండ్రులు వర్ధన్ ఇండస్ట్రీస్ అధినేతలు. మా అదృష్టం కొద్దీ మరో జన్మెత్తి మళ్ళీ మాకు దగ్గరయ్యారు పెద్దాయన. అందుకే లేనిపోని కారణాలన్నీ కల్పించుకుని నేను, అకీ, అభయ్ అందరం వాళ్ళిద్దరు చుట్టూనే తిరుగుతూ వాళ్ళని, వాళ్ళ జ్ఞాపకాలని వాళ్ళ ఇంటికి చేర్చాం. పరాయి వాళ్ళ ఇంట్లో ఎందుకుంటున్నారు అని చెప్పి మీరు గౌరీ మేడంని నిందించారు కదా, అది పరాయి ఇల్లు కాదు పెద్దాయన. గౌరీ మేడం వర్ధన్ కుటుంబ కోడలిగా మహారాణిలా బతికిన ఇల్లు, ఆవిడ అత్తగారిల్లు. వాళ్ళ వ్యాపార సామ్రాజ్యానికి వాళ్ళ అమ్మా నాన్నలే చైర్మన్గా, వైస్ చైర్మన్లుగా ఉండాలని అకీ, అభయ్లు వాళ్ళకి ఆ పోస్టులు ఇచ్చారు. మీరెంత బలవంత పెట్టినా సరే గౌరీ మేడం నిజం ఎందుకు చెప్పలేదో తెలుసా పెద్దాయన? తన బాబాయిగా ఆవిడ మీకిచ్చిన గౌరవం అది. ఆవిడ సారికి గత జన్మ ఎప్పుడు గుర్తుకు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటే మీరు పెళ్ళి పెళ్ళి అంటూ హడావుడి చేశారు, వాళ్లను దూరం చేశారు. లేదంటే ఏదో ఒకలా సార్ని ఒప్పించి ఆవిడ పెళ్లి చేసుకునేవారు. నా వల్ల ఎంత పెద్ద తప్పు జరిగిపోయింది. నేను వెంటనే శంకర్ని కలవాలి. నన్ను శంకర్ దగ్గర తీసుకెళ్ళవా? అందరం ఇక్కడే ఉన్నాం పెద్దాయన. అదిగో అటు చూడండి. చూసారా పెద్దాయన, తనను నమ్మిన వారి ప్రేమను నిలబెట్టడం కోసం, వర్ధన్ కుటుంబాన్ని కాపాడడం కోసం ఎంత కష్టపడుతున్నారో. అది పెద్దాయన, అది మా సార్ ఆర్యవర్ధన్ అంటే. మన అంచనాలకు అందని గొప్ప వ్యక్తి ఆయన. నేను వెళ్ళి క్షమించమని అడుగుతాను. ఆహా, అప్పుడే వద్దు పెద్దాయన. ఎవరైనా చూస్తే అనుమానం వస్తుంది. మీరు నిజం తెలుసుకున్నారు, మాకది చాలు. ఇక వాళ్ళ పెళ్ళిళ్ళకి మీకే అభ్యంతరం లేదు కదా? ఇంకా అభ్యంతరం ఏంటి యాదగిరి? నేనే నా చేతుల మీదుగా వాళ్ళ పెళ్లిళ్ళు జరిపిస్తాను. ముందు వెంటనే వెళ్ళి మా గౌరికి క్షమాపణలు చెప్పాలి. నా కారణంగా ఎంత బాధ భరించిందో. నిజం సార్, గౌరీ మేడం వాళ్ళ బాబాయ్కి అన్ని నిజాలు తెలిసిపోయాయి. ఆయనే స్వయంగా వెళ్ళి గౌరీ మేడంకి క్షమాపణలు కూడా చెప్పారు. అంటే మా పిల్లలకు కూడా ఒప్పుకున్నట్టే కదా? ఒప్పుకున్నట్టే బాబు. అన్నయ్య, థ్యాంక్స్. ఇదంతా నీ వల్లే. ఇదంతా నీ వల్లనే. అమ్మయ్యా, ఒక మెయిన్ టాస్క్ పూర్తయిపోయినట్టే. అవును శంకర్ గారు, రాకేష్లో మార్పు తీసుకురావడమే బ్యాలెన్స్. తను కూడా మారిపోతే నాకు మాయ పెళ్లికి అడ్డు లేకుండా పోతుంది. మీరు అనుకున్నట్టుగా అందరి అంగీకారంతో అందరి సమక్షంలో పెళ్లిళ్ళు జరుగుతాయి. రాకేష్లో ఎలా మార్పు తీసుకొస్తారు సార్? అసలు పెళ్లికి ఎలా ఒప్పిస్తారు? ఏమన్నా ఆలోచించారా? దానికి కూడా ఒక ప్లాన్ అలా సెట్ చేసి పెట్టా. అదే కదా మన ఫైనల్ టాస్క్. ఏంటి నాతో ఏదో మాట్లాడాలని చెప్పి తీసుకొచ్చి సైలెంట్ గా ఉన్నారేంటి? ఏంటో చెప్పండి. అది మరి మా అక్క మీతో మాట్లాడాలంట. గౌరీ గారా? ఇంతకీ వదిన ఎక్కడా? రేయ్, మాట్లాడాలంది గౌరీ వదిన కాదు. మరి ఆయన ఈవిడ నాతో ఏం మాట్లాడతారంట? నేనంటే ఒక ఒపీనియన్ లేని వాళ్ళతో నేను మాట్లాడను. నీ మీద ఏ ఒపీనియన్ లేదని నువ్వెలా డిసైడ్ చేస్తావు? ఇదిగో, ఒపీనియన్ అంటే
వీడు మంచోడు, వీడెంతో ప్రేమిస్తున్నాడు, వీడిని పెళ్లి చేసుకుంటే బాగా చూసుకుంటాడు, ఇలా ఉంటాయి ఒపీనియన్స్. అంతేగాని వీడు పెద్ద ఫూలు, వీడిని ఎంత అవాయిడ్ చేసినా సిగ్గు లేకుండా నా వెనకాల వస్తాడు అనుకుని ప్రేమిస్తున్నట్టు ఫూల్స్ చేయడాన్ని ఏమంటారో నాకు తెలీదు. నిన్ను ప్రేమిస్తున్నట్టు నటించడం తప్పే, కానీ ఆ నాటకంలో ఒక నిజం ఉంది. నేను నిజంగానే ప్రేమించాను. నాకు అది అర్థం కాలేదు అంతే. అర్థం కాదు, ఎందుకు అర్థం అవుతుంది? మీ అమ్మాయిలకి నిజమైన ప్రేమ ఎప్పటికీ అర్థం కాదు. ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా నా ఇష్టాన్ని బయట పెట్టాను. ఒక్కసారైనా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యావా? లేదు. ఏంటి ఊరికే గొడవ పడుతున్నావు? సంక్రాంతికి విలేజ్కి వెళ్ళినప్పుడు కూడా నీ మీద ఇష్టం ఉన్నట్టే నటించాను, కానీ నీకు దెబ్బలు తగిలితే వెన్న రాయలేదా? అది ప్రేమ చూపించడం కాదా? అది ప్రేమ లేక జాలు నాకెలా తెలుస్తుంది? చెప్పాలి కదా. ఇప్పుడు చెప్తున్నాను కదా. ఏం అక్కర్లేదు. అయినా నీకు మీ బాబాయ్ ఆరోగ్యం ముఖ్యం కదా. వెళ్ళి మీ బాబాయ్ చెప్పినోడిని పెళ్లి చేసుకోపో. రే పెద్దోడా, మరీ ఇంత పెట్టి చేస్తున్నావు ఎందుకురా? అవసరమా? ఏంటి మా అక్క ఒక మెట్టు దిగింది కదా అని ఓ బెట్టు చేస్తున్నారు? ఏ మీకైనా ఈగో ఉండేది? మాకుండదా? ఈగో సాటిస్ఫై అవ్వాలి కదా. సంధ్య, మీ ఇద్దరూ బయటకు వెళ్ళండి. పెద్దోన్ని నేను బ్రతిమలాడుకొని పెళ్లి కొప్పించుకుంటాను. మీరుంటే ఇలాగే మొండికేస్తాడు. సరే.